హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే పెళ్లి పత్రికలు వచ్చినాయన్నమాట. ఇంకా దేవుళ్ళకి ఇచ్చేసి అక్కడ మా ఇంటి దేవుడికి పోయి ఇచ్చిన తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ ఇంక అందరికి ఇవ్వాలి కదా. అందరికి ఇవ్వాలా అంటే ఇట్లా మనకేమి అంత ఫోల్డ్ అయ్యి ఏమి రావు కదా పత్రికలు. సో 3 పార్ట్స్ 3 పార్ట్స్ లాగా వస్తుందన్నమాట పత్రిక. ఒకటి కవరు, ఒకటి కార్డు, లోపల ఇంకొక కార్డు, అట్లా 3 వస్తాయన్నమాట. ఇంకా నేను, పాప, ఆయన, బాబు నలుగురం కలిసి ఇంకా కూర్చున్నాం అనమాట. ఈవినింగ్ 5 అనుకో, 5 స్టార్ట్ చేసినాము. నైట్ 10-10:30 దాకా అయిందిలేండి. ఇంకా ఒకరొకరం ఒక్కొక్కటి అనమాట. ఆయననేమో మధ్యలో కార్డును ఫోల్డ్ చేస్తున్నాడు. ఇదేమో లోపల ఉండే కార్డు. లోపల ఒకటి పతలా మ్యాటర్ ఉంటుంది అనమాట దీంట్లో మొత్తం. ఇంకా ఇది వాడు చేస్తున్నాడు. ఒకరమేమో కవర్లోకి ఇట్లా మధ్యలోకి పెట్టేసి దాన్ని కవర్లోకి ఎక్కించాలన్నమాట. అట్లా ఒకరొకరం ఒక్కొక్క ఇది చేస్తున్నామన్నమాట అందరం. ఇంకా దీన్ని మళ్ళీ కవర్లోకి ఎక్కించాలి. ఇట్లా ఫస్ట్ ఒక పేపర్ను దీంట్లోకి పెట్టేసి దీన్ని కవర్లోకి ఎక్కించేసి, కవర్లోకి ఎక్కించేటప్పుడే అక్షంతలు పెడుతున్నామన్నమాట. అక్షంతలు కవర్లోకి వేసేసి అట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. ఇంకా అట్లా పెట్టి మళ్ళీ అక్షంతలు వేసేసి కౌంట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా ఇదే అనమాట. ఇంకా పత్రికలు వచ్చిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఇంకొక టాస్క్ ఉందన్నమాట. అన్నిటికీ పసుపు కుంకుమ కూడా అంటించాలి అనమాట. అదే ఇంకా ఫస్ట్ అక్షంతలు అయిన నెక్స్ట్ మళ్ళీ అది పసుపు, నెయ్యి, కొంచెం జవ్వాదు కలిపి ఇంకా మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ అన్నిటికీ ఇట్లా ఫస్ట్ అక్షంతలన్నీ వేసి పెట్టుకుంటున్నాము. చూడండి, ఇల్లంతా పరుచుకున్నాం కదా, ఎట్లుందో చూడండి. ఇంకంతే. ఇంకా ఆయననేమో పైన కూర్చొని చేస్తున్నాడు, మేమేమో ముగ్గురం కింద కూర్చొని ఇట్లా చేస్తున్నాం అనమాట. పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కాదు కదా, నాకు మంచిగా ప్రతి పనిలో నాకంటే వాళ్ళే బాగా హుషారుగా చేస్తారులేండి పిల్లలు. నాకైతే ఏ పని పెట్టుకునే టెన్షనే ఉండదు, చేస్తారు పిల్లలు అనమాట. అంటే పెద్ద పిల్లలు అయినారు కదా, ఒక బాధ్యతగా చేస్తారనమాట. ఇంక ఇట్లా అందరం కూర్చొని టీవీలో సినిమా ఏదో వేసుకొని చేసుకుంటున్నాం అనమాట. ఇంకా తప్పదు కదా, మన పని మనకు చేసుకోవాల్సిందే. అంటే ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, నెక్స్ట్ ఇంకా ఇచ్చేకి వెళ్ళొచ్చు అనేసి ఇంకా మేము దేవుళ్ళకి ఇవ్వడం అయిపోయింది. ఇంకా అబ్బాయి వాళ్ళ ఊరు వెళ్ళాలి, నెక్స్ట్ డే వెళ్ళాలి అనేసి వర్షాలు పడుతున్నాయి బాగా. కొంచెం ఒకరోజు బ్రేక్ ఇద్దామని ఇంకా నెక్స్ట్ డే వెళ్ళినామన్నమాట. ఇంకా అందుకోసం ఇక్కడ ముందు అన్నీ రెడీ చేసుకొని ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి కౌంట్ చేసుకోవాలనేసి చేసుకుంటున్నాము. ఫస్ట్ అవన్నీ కౌంట్ అయిన తర్వాత ఎక్కడికి ఎంతమందికి ఎన్ని ఇచ్చినాం అనేది మనకు కూడా ఒక లెక్క ఉంటుంది కదా, అందుకోసం అనమాట. కౌంటింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ కూడా మంచిగా ఇంకా అమ్మను ఉంచుకుందాం అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు. అమ్మ ఊరు వెళ్ళిపోయింది. అమ్మ ఉండింటే ఇంకా నాకు అసలు ఇంత టెన్షన్ కూడా ఉండేది కాదు. బాగా అలసిపోయినాంలేండి. అసలే ఊరు వెళ్ళి వచ్చినాము కదా, ఆ రోజే ఎంకాపల్లి పోయి ఇచ్చినాము, కొత్తూరు పోయి ఇచ్చినాము, అలసిపోయినాము. అయినా కానీ ఇంకా సరే అయిపోవాలి, మళ్ళీ పెండింగ్ పెడితే పెండింగే పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఇంకా చేసేసుకుంటున్నాము. ఇంకా అక్షంతలు అన్నీ వేసేసి ఇంకా అవన్నీ అక్షంతలు కూడా చాలానే కలుపుకుంటిమి. అవి కూడా అయిపోవచ్చినాయి, మళ్ళీ కూడా కలుపుకున్నాంలేండి అక్షంతలు. ఇంకా ఈ పసుపు దాంట్లోనేమో ఇదేంటిది జవ్వాది కలిపేసరికి ఎంత మంచి వాసన వస్తుందో. జవ్వాది మంచిగా ఉంటుంది కదా స్మెల్. పసుపులో కలిపిన అనమాట. ఇంత రోజ్ వాటరు, ఇంత ఆవు నెయ్యి, జవ్వాది అన్నీ శుభప్రదమైన వస్తువులే అనమాట. ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాము. ఇంక ఇవన్నీ పరిచినాము చూడండి ఇట్లా. మళ్ళీ ఇవన్నీ సర్ది కౌంట్ చేయాలా, మస్తు పని ఉందిలేండి. ఇంక ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, ఒక్కసారి 4-5 అట్లా తీసుకొని పెట్టడం, ఇట్లా తీసుకొని పెట్టడం, అంటే ఎట్లా పెడితే ఫాస్ట్ అవుతుంది అనేసి ఇంకా అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచించి పెడుతున్నాం అన్నమాట. ఒక్కొక్కటి అంటే లేట్ అవుతుంది అనేసి ఇట్లా పెడితే తొందరగా అవుతుందని నేను మళ్ళీ ఇట్లా పెట్టడం స్టార్ట్ చేసినాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పెడుతున్నాంలేండి. మొత్తానికి అయిపోయినాయి. ఇదండి ఇవాళ నా వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి.